ఒక్కసారి లేటెస్ట్ ఇవి మనం చూస్తే బ్రేకింగ్ న్యూస్ ఒకటి వస్తుంది మనకి. ఏపీలో బై బై వైసీపీ అంటూ స్లోగన్స్, హలో ఏపీ బై బై వైసీపీ అని వినపడుతుంది. కుప్పంలో చంద్రబాబు గారు స్పష్టమైనటువంటి ఆధిక్యంలో ఉన్నారు. మనకి ప్రవీణ్ ఒకసారి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు. ఎస్ ప్రవీణ్, చెప్పండి. శ్రీనివాస్ గారు, రాయలసీమ విషయానికి వస్తే ముందు నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి పట్టుబడి ప్రాంతం, ఇక్కడ వైసీపీకి పెద్ద ఎత్తున మెజార్టీ వస్తుంది అనుకున్న నేపథ్యంలో ఉదయం నుంచి ట్రెండ్స్ చూస్తుంటే టీడీపీ కూటమి ఏదైతే ఉందో దూసుకుపోతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 52 స్థానాలు రాయలసీమ ప్రాంతంలో ఉంటే ఇప్పటి వరకు కూడా ఇప్పుడే జరుగుతున్న పరిస్థితిలో 8 దాంట్లో మాత్రమే కేవలం వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉంది. చిత్తూరు విషయానికి వచ్చి ఒక పుంగనూరులో మాత్రమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కొంత లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఇక అనంతపురం విషయానికి వచ్చి ఒక ధర్మవరం గుంతకల్లోనే వైఎస్ఆర్సీపీ లీడ్లో కొనసాగుతుంది. అదేవిధంగా కర్నూలులో ఎమ్మిగనూరు ఏదైతే మంత్రాలయం మినహా మిగతావన్నీ కూడా కూటమి లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఏదైతే ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా ఏదైతే కడప ఉందో, ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాల్లో దాదాపు 6 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రైల్వే కోడూరులో జనసేన అభ్యర్థి కూడా లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కడప జిల్లాలో కేవలం 4 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే, ఏదైతే పులివెందులతో పాటు మిగిలిన 3 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే రైల్వే కోడూరు, రాజంపేట, బద్వేలు, పులివెందులు 4 కాన్స్టిట్యూన్సీలో మాత్రమే వైఎస్ఆర్సీపీ లీడ్లో కనిపిస్తుంది. అదేవిధంగా అనంతపురంలో 2, కర్నూలులో 1, చిత్తూరులో 1 స్థానాల్లో మాత్రమే ఈ వైఎస్ఆర్సీపీ లీడ్లో కొనసాగుతుంది. ముందు నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ కానీ, అదేవిధంగా ముందు ఉన్నటువంటి అంచనాలు కానీ రాయలసీమలో దాదాపు 30 సీట్లకు పైగా వైఎస్ఆర్సీపీకి వస్తాయని ఒక అంచనా ఉంది. ముందు నుంచి కూడా రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి కానీ కాంగ్రెస్ కానీ పట్టు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు చూస్తుంటే ఫలితాలు ఒక్కసారిగా తారుమారైన పరిస్థితి. కూటమి రాయలసీమలో కూడా గట్టి పట్టు సాధించని చెప్పొచ్చు. అనంతపురంలో ముఖ్యంగా టీడీపీకి మంచి ముందు నుంచి కూడా పట్టున్నటువంటి పరిస్థితి. అయితే అనంతపురంతో పాటు మిగతా జిల్లాల్లో కూడా అదే ట్రెండ్స్ కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ప్రవీణ్, రాయలసీమలో షర్మిల చేసిన ప్రచారం ఏదైతే వివేక హత్య కేసు ఉందో, కడప నుంచే పోటీ చేసి ఉండొచ్చు, కానీ వాస్తవంగా వైసీపీ అనుకున్నది 35 నుంచి 40 స్థానాలు రాయలసీమలోనే వస్తాయని వాళ్ళు అంచనా వేసుకున్నారు, వాళ్ళకున్న ఎగ్జిట్ పోల్స్. కానీ ఇంత దారుణంగా సింగిల్ డిజిట్కి రాయలసీమలో వైసీపీ పడిపోయే పరిస్థితికి రావటం వెనక వివేక హత్య కేసు కానీ లేదు షర్మిల సునీత ప్రచారం పనిచేసిన కీలకంగా రాయలసీమలో ఏం సార్? ఎందుకంటే అట్లీస్ట్ కొంత అనంతపురంలో తెలుగుదేశంకి ముందు నుంచి పట్టున్న, చిత్తూరు పికప్ అయింది అనుకున్న, కర్నూలు, కడప పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉన్న జిల్లాలు. ఏం చేంజ్ వచ్చింది అక్కడ ప్రవీణ్? ఎగ్జాక్ట్లీ, అంటే శ్రీనివాస్ గారు మీరు చెప్పినట్లు ఏదైతే కర్నూలు, కడప జిల్లాలో ముందు నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి మంచి పట్టునటువంటి జిల్లాలో అయితే ఈ రోజు చూసుకుంటే పూర్తిగా కర్నూలులో 1 సీటు మంత్రాలయం మాత్రమే వైసీపీ లీడ్ కొనసాగుతుంది. కడప జిల్లాలో ముఖ్యంగా ఏదైతే టీడీపీకి 1-2 వస్తాయి అనుకున్నటువంటి చోట కడప జిల్లాలో 6 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. వైపు రైల్వే కోడూరులో జనసేన అభ్యర్థి కూడా లీడ్లో కొనసాగుతున్నారు. జమ్మలమడుగులో ఆదినారాయణ బీజేపీ అభ్యర్థి కూడా స్పష్టమైన లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మీరు చెప్పిన అట్లా అదేవిధంగా షర్మిల పోటీ చేయడం, అదేవిధంగా వివేక హత్య కేసు కూడా కొంత పనిచేసిందనే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కడప పార్లమెంటు స్థానంలో ముఖ్యంగా జమ్మలమడుగు, మిగతా ప్రొద్దుటూరు వంటి చోట కూడా టీడీపీ లీడ్లో కనిపిస్తున్న సంకేతాలు మనకి కష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. వివేక హత్య కేసుతో పాటు షర్మిల ఏదైతే సునీత ప్రచారం కూడా కొంత ఎన్నికల్లో పనిచేసిండొచ్చు. అదేవిధంగా రాయలసీమకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదనేది ఒక ఇంపాక్ట్ కూడా ఇక్కడ జనాల్లో వచ్చినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇక్కడ చాలా పరిశ్రమలు తెచ్చారు, అదేవిధంగా అభివృద్ధి జరిగింది. కడప స్టీల్ ఫ్యాక్టరీ కలలకే పరిమితమైంది, 3 సార్లు శంకుస్థాపన చేశారన్న ఒక ప్రచారం ఉంది. అదేవిధంగా కర్నూలులో పరిశ్రమలు కానీ, అనంతపురంలో పరిశ్రమలు కానీ టీడీపీ హయాంలో అగ్రిమెంట్ చేసుకుని కూడా పూర్తి స్థాయిలో వెనుకపోయినటువంటి పరిస్థితి. సో డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. ముఖ్యంగా వ్యవసాయ రంగం, అదేవిధంగా కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమ జిల్లాలో రైతులకు రావాల్సినటువంటి రాయితీలు, ఇన్పుట్స్ కూడా కొంత ఈ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అందలేదన్న ఒక ఇది ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా కొంత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ఒకసారి మళ్ళీ వస్తాను ప్రవీణ్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. కాంగ్రెస్ రోల్ ఎంతవరకు ఉంది వైసీపీ ఓటమిలో ఏపీలో అన్నది ఇందిరా